సార్ రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ లో చాలా కీలక విషయాలు ఆయన మాట్లాడారు. అయితే ఓవరాల్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఇన్పుటేటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్, అంటే 2 years తర్వాత కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఒక ఆసక్తి అయితే ఉంది. ఆయన ప్రతి విషయం అంటే ప్రతి అంశం గురించి కూడా ఆయన వాళ్ళ మాట్లాడారు. అయితే చాలా సీరియస్ కమెంట్స్ కూడా ఆయన చేయడం జరిగింది. ఇక నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం, పోరాటాలు చేస్తాం, ఇక ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తామని చెప్పేసి ఆయన అన్నారు. ఓవరాల్ గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? అధికారం కోల్పోయి 2 years అయినప్పటికీ మధ్య మధ్యలో కేసీఆర్ చాలా సందర్భాల్లో స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆయన ప్రచార సభలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే గత బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏప్రిల్ 27న జరిగింది. ఆ రోజు రియాక్ట్ అయిన ఆయన ఆ తర్వాత మాత్రం ఎప్పుడు మళ్ళీ మీడియా ముందుకు రాలేదు. దాదాపు 8 నెలల సమయం తర్వాత ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టారు, మీడియాతో ప్రెస్ మీట్ పెట్టారు. ఏకంగా 3 గంటల పాటు క్రియాశీల నాయకులు కార్యకర్తలంతా కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా చాలా అంశాలు నాయకులతో పంచుకున్నారు, మనసు విప్పి మాట్లాడారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ సభలో కనిపించినట్లు అక్కడ నాయకులు కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంత కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు పదే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ వాకప్ చేసిన సందర్భం ఉంది. మధ్యలో హరీష్ రావు ఫాదర్ చనిపోయిన సందర్భంగా ఒకసారి కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు కూడా కొంత అనీజీగా కనిపించారు. అప్పుడు ఆయనకు ఫీవర్ ఉందని చెప్పారు, అనీజీగా కనిపించారు. కానీ ఈ రోజు మాత్రం మళ్ళీ పాత కేసీఆర్ని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎలా ఉన్నారు, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఎలా ఉన్నారు, అలాంటి కేసీఆర్ని మళ్ళీ చూశామని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చాలామంది అభిప్రాయపడ్డారు. అక్కడికి మనం కూడా తెలంగాణ భవన్లో మనకు కలిసిన చాలామంది నేతలు ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. అటు కేసీఆర్ మాటల్లో కూడా ఈరోజు గతంతో పోలిస్తే చాలా వాడి వేడి పదును అటు కార్యకర్తల నాయకుల మీటింగ్లో కనిపించింది. పత్రికా సమావేశంలో కూడా చాలా రోజుల తర్వాత దాదాపు 1.5 గంటల పాటు 6 గంటలకు పత్రికా సమావేశం పెట్టారు. 7:30 వరకు కూడా ఆయన పత్రికా సమావేశం నిర్వహించారు, మీడియాతో మాట్లాడారు, చాలా అంశాలు పంచుకున్నారు. ఇది కేవలం వాటర్ ఇష్యూ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన వాటర్ ఇష్యూకు సంబంధించిన కార్యక్రమమే అయినప్పటికీ చాలా అంశాలపై రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా వాటర్ విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని 45 టీఎంసీలకే సరిపోతుందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖను ప్రధానంగా లోపల కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించారు, ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావించారు. అదే అంశం టార్గెట్గా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది, ఆ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటకు తేలేదు. దీనిపై చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ సైలెంట్గా ఉన్నట్టు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. దీనిపైనే పోరుబాట పట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నీళ్ళు వస్తాయి, కృష్ణా వాటర్ వస్తాయి కాబట్టి ఈ 3 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు జనవరి 15 లోపే అంటే 15 రోజుల్లోనే నిర్వహించేందుకు జనవరి 1 నుంచి 15 మధ్య నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. నాగార్జున సాగర్ దగ్గర ఉన్న హాలియాలో నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక సభ, అదేవిధంగా చేవెళ్లలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సభ, అటు వనపర్తి లేదా కొల్లాపూర్లో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది బీఆర్ఎస్. దానికి కేసీఆర్ స్వయంగా హాజరు కాబోతున్నారు. వాటర్ ఇష్యూనే తీసుకొని మళ్ళీ జనంలో అడుగు పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకు కూడా 2 ఏళ్లుగా ప్రభుత్వంపై ఎప్పుడు నేరుగా పదునైన విమర్శలు చేయలేదు. ప్రభుత్వ పాలసీలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కానీ ఆయన ఎప్పుడు పెద్దగా ప్రస్తావించి టార్గెట్ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనే ఆలోచనతో ఇప్పటి వరకు ఉన్నాము, కానీ ముగిసింది, సమయం ముగిసిపోయిందంటూ చాలా అంశాలు, ప్రధానంగా 3-4 అంశాలు చాలా కీలకంగా ఆయన ప్రస్తావించారు. అందులో ఒకటి ఫ్యూచర్ సిటీ గతంలో ఫార్మా సిటీగా ఉండేది. ఫార్మా సిటీ కోసం దాదాపుగా 12-15 వేల ఎకరాల భూములు అక్కడ ప్రభుత్వం సేకరించింది. కొంత ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. దాదాపు 30-40 వేల ఎకరాల్లో ఒక ఫార్మాసిటీ కట్టాలని చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఆ ఫార్మాసిటీని రద్దు చేసి ఆ స్థానంలో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కడుతుంది. అసలు ఫ్యూచర్ సిటీ అనేది ఏంటిది అని ఉన్న ప్రభుత్వానికి ఆలోచన ఉందా? అది కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేసేందుకు చేస్తున్న కార్యక్రమంగా కేసీఆర్ చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది 300-400 ఏళ్ల శ్రమ, ఆ రకంగా నగరం విస్తరించింది, నగరం ఏర్పడింది. ఒక సిటీని కట్టడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అనవసరమైన అసలు ఆలోచన లేకుండా ప్రభుత్వం ఈ పని చేస్తుందంటూ నేరుగా ఒక రకంగా. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హరీష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మనం చూస్తున్నాం. రజతోత్సవ సభలో కూడా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆరోపణలు చేశారు.
ఈరోజు కార్యకర్తల సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా తెలియదు. ఈవెన్ పత్రికా సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పేరును ఆయన ప్రస్తావించలేదు. కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు మాత్రం ప్రస్తావించారు. ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఆయన 45 టీఎంసీలకు ఒప్పుకున్నారు. పాలమూరు రంగారెడ్డికి లేఖ రాశారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా టార్గెట్ చేశారు. పేరు పెట్టి కార్యక్రమం లోపల కానీ బయట కానీ పేరు పెట్టి చేశారు. కానీ రేవంత్ రెడ్డి పేరు మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. దాంతోపాటు మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో చాలా వైడ్గా జనంలో ఉంది, తెలంగాణ జనంలో. దానిపై రియాక్ట్ అయ్యారు. అసలు నీ దగ్గరే డబ్బులు లేవు, నువ్వు 1 కోటి మందిని ఎలా కోటీశ్వర్లను చేస్తావు, అలాంటి అసలు అది సాధ్యం ఎలా అవుతుందంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. దాంతోపాటు హాస్టల్స్లో ఈ మధ్య కొంత పిల్లలు చనిపోయారు, దాన్ని ప్రస్తావించారు. అంతేకాదు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, శాంతి భద్రతలు చాలా కీలకంగా నిర్వహించాం, ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో చాలా క్రైమ్ రేట్ తగ్గించాం. ఇప్పుడు మళ్ళీ క్రైమ్ రేట్ పెరిగిపోయింది, 20% క్రైమ్ రేట్ పెరిగింది హైదరాబాద్లో. ఎక్కడికక్కడ రకరకాల దురాఘాతాలు జరుగుతున్నాయంటూ కూడా కేసీఆర్ ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మొత్తానికి ఎక్కడికక్కడ ఇక ప్రభుత్వాన్ని నిలదీస్తాం, తాటదీస్తాం, తానే రంగంలో ఉంటాను, దిగుతున్నాను, ఇక చూసుకుందాం అసలు ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగా తెలంగాణకు జరిగే నష్టాన్ని ఖచ్చితంగా ఊరుకునేది లేదు, పోరుబాట పట్టడమే అని కార్యకర్తలకు నాయకులకు క్లారిటీ ఇచ్చేశారు. దీనికి సంబంధించిన పెద్ద లిటరేచర్ కూడా, అంటే పాంప్లెట్లు, కరపత్రాలు, బుక్లెట్లు ఇలాంటివన్నీ కూడా ఈ వాటర్ ఇష్యూ, పాలమూరు రంగారెడ్డి వాటర్ ఇష్యూపై రెడీ అవుతున్నాయి. వాటన్నిటిని తీసుకొని గ్రామాన మండలాల్లో జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మొన్న కూడా పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలే వచ్చాయి. కాబట్టి దక్షిణ తెలంగాణలో ఇంకొంత పుంజుకునే రకంగా, అంటే ఒక రకంగా పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన జోష్ని కంటిన్యూ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ఆరోగ్యం కూడా కొంత పూర్తి స్థాయిలో, కొంత కూడా కాదు పూర్తి స్థాయిలో కుదుట పడ్డట్టే కనిపిస్తుంది మనకు. ఆయన వ్యవహార శైలి కానీ, ఈరోజు ఆయన మాట్లాడిన విధానం కానీ, కార్యకర్తలతో ఆయన సంభాషించిన తీరు, ఇవన్నీ చూస్తే కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, ఇటు కేసీఆర్ అంతా కూడా ఇక జనంలో ఉండేందుకు 3 ఏళ్ల పాటు కూడా జనంలో ఉండేందుకే కార్యాచరణ సిద్ధమైంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ వాటర్ ఇష్యూ మీద అన్ని జిల్లాల్లో కూడా పోరుబాట పట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతుంది. ఇక దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఇంకా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ రాబోతుంది. ఇందులో కేసీఆర్ ఇంకొక ప్రధానమైన కామెంట్ కార్యకర్తలతో చెప్పారు, బయట కూడా చెప్పారు. కేసీఆర్ చావును కోరుకుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం తప్పితే వాళ్ళు ఒక్క పాలసీ తెచ్చి ప్రజల మంచి చేయట్లేదు. వాళ్ళ పాలసీ వల్ల కేసీఆర్ చావే వాళ్ళకు ఒక పాలసీగా మారింది. తన చావును కోరుకుంటుంది అంటూ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలైన లోపల కార్యకర్తలతో ప్రస్తావించారు. కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రభుత్వం ఇలాంటి వైఖరితో ఉంది అంటూ, అట్లా తాము ఎప్పుడూ వ్యవహరించలేదు, తాము అలా చేయలేదని చెప్పుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు చాలా సందర్భాల్లో అన్నారు కేసీఆర్ బయటకు రావాలి, మాట్లాడాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలని. ఇందులో కొన్ని సలహాలు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి. కేసీఆర్ కొన్నిటికి రియాక్ట్ అయ్యారు. వీటిపై కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన చిట్చాట్ చేయబోతున్నారు. ఆన్ రికార్డులో కాకుండా కేవలం మీడియా ప్రతినిధులతో కేసీఆర్ మాట్లాడిన ఒక్కొక్క అంశాన్ని ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఆ అంశాలకు సంబంధించి రేవంత్ రెడ్డి కాసేపట్లో క్లారిటీ ఇవ్వబోతున్నారు. అయితే ఏం చెప్తారు, కేసీఆర్కి ఏ రకమైన అటాకింగ్ మోడ్లో సమాధానం ఇస్తారా, లేకుంటే ఆయన అడిగిన దానికి జవాబు ఇస్తారా? రేవంత్ రెడ్డి స్టైల్ మనకు తెలుసు. ఆయన ఏ రకంగా ముందుకెళ్తారు, ఏ రకంగా చెప్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హరీష. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది కేవలం రియల్ ఎస్టేట్ కోసం, బ్రోకర్ దందా కోసం చేస్తున్న కార్యక్రమంగా కేసీఆర్ మాట్లాడడం, ఫ్యూచర్ సిటీని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ కార్యక్రమంగా తీసుకున్న నేపథ్యంలో దాన్ని కేసీఆర్ ఈ రకంగా కొట్టిపడేయడం, ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంపై ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఘాటుగానే రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కేసీఆర్ నేరుగా ప్రశ్నించారు. ఎందుకంటే ఫార్మా అనేది నగరం నడిబొడ్డున ఉంటే అది కాలుష్య కారకంగా ఉంటుంది, కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంటుందని రకరకాల సర్వేలు, రకరకాల రీసెర్చ్లు, విదేశాల్లో తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఫార్మాసిటీ పెట్టాలనుకున్నాం. దాన్ని అకారణంగా రద్దు చేసి కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవడానికి, అమ్ముకోవడానికి, అక్కడ భూములను అమ్ముకోవడానికి, చివరికి జూ పార్కును కూడా అక్కడికి తరలిస్తారని, జూ పార్కును కూడా అమ్ముకుంటారా అని కేసీఆర్ ప్రస్తావించారు. ఈ రకంగా మొత్తానికి రియల్ ఎస్టేట్ని టార్గెట్గా చేసి కేవలం రియల్ ఎస్టేట్ కోసమే ప్రభుత్వం నడుస్తుంది అనే రకమైన ఎస్టాబ్లిష్మెంట్ కేసీఆర్ ఇచ్చే ప్రయత్నం చేశారో జనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి హోదాలో ఆయన చిట్చాట్లో ఏం చెప్తారు కేసీఆర్ అంశానికి సంబంధించి, కేసీఆర్ మాట్లాడిన ప్రస్తావించిన అంశాలకు సంబంధించినది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా అయితే ఉంది. మొత్తానికి ఏదేమైనా కేసీఆర్ రావాలి అన్నారు. మొత్తానికి కేసీఆర్ వచ్చేశారు. ఇక జనంలోనే ఉంటాను, రంగంలో ఉంటాను, వచ్చే తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ఎప్పటికప్పటికీ ఎత్తి చూపుతుంటాను. 2 ఏళ్లలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. అంతేకాదు 2 ఏళ్లలో ప్రభుత్వం గతంలో
చెప్పిన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీలు ఉన్నాయో అవి అమలు కాలేదు. పెన్షన్లు పెంచుతామన్నారు రాలేదు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నారు రాలేదు. ఇలాంటి హామీలు అన్నింటినీ కూడా తుంగలో తొక్కారు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. అలా ఇస్తామని మభ్యపెట్టి మాయ చేసి ప్రజల ఓట్లు తీసుకున్నారు, కానీ ఏది సాధ్యం కాలేదు అని కూడా ఎత్తి చూపారు, నేరుగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం అయితే చాలా హాట్గా ఉండబోతుంది. గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే చర్చ అంటే గతంలో ఉంది, ఈ మధ్య మళ్ళీ అది పెరిగింది. కాబట్టి దానికి కూడా క్లారిటీ ఇచ్చారు. బీజేపీని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణకు పట్టుకున్న శని బీజేపీ అంటూ కూడా ఆయన బీజేపీని కూడా నేరుగా అటాక్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హరీష్, మొత్తానికి తెలంగాణ రాజకీయం కేసీఆర్ రాకతో మరొకసారి హాట్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ కళ్యాణ్, ఖచ్చితంగా అంటే కేసీఆర్ నెక్స్ట్ ఇయర్ ని టార్గెట్ గా చేసుకున్నారు. ఇక ప్రజాక్షేత్రంలోకి ఆయన నేరుగా దిగేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు 2026 బీఆర్ఎస్ కు కీలకంగా మారనుందా? అంటే చాలా గ్యాప్ తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు కదా, మరి కేసీఆర్ ప్రెస్ మీట్ ను కాంగ్రెస్ ఎలా చూస్తోంది? ఖచ్చితంగా హరీష్, అంటే కేసీఆర్ వచ్చిన సందర్భం కూడా మనం చూడాలి. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తయింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్ ఈ ఫలితాలు కూడా ఊహించలేదు వాస్తవానికి. ఎమ్మెల్యేలు ఫిరాయింపు కానీ, ఆ తర్వాత 2 కంటోన్మెంట్ ఎన్నిక కానీ, జూబ్లీహిల్స్ ఎన్నిక కానీ ఓడిపోవడం కానీ, ఇలాంటి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కూడా పెద్దగా ఫలితం ఉంటుందని భావించలేదు. కానీ అనుకున్న దానికంటే చాలా మెరుగైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో రానున్న ఎన్నికలు ఏవైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, 2026లో ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ 26కు ముందు కరెక్ట్ కేసీఆర్ రంగంలోకి దిగడం అనేది ఖచ్చితంగా కార్యకర్తలు నాయకుల్లో ఉత్తేజాన్ని నింపే అంశంగా చూడాలి. ఈ ఎన్నికల్లో కూడా ఇంకొక మాట కూడా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సర్పంచ్ ఎన్నికలు గుర్తులకు రహితంగా ఉంటాయి, పార్టీలకు అతీతంగా ఉంటాయి. కేవలం పార్టీల మద్దతు ఇచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. అదే గుర్తులతో వచ్చే ఎన్నికలైతే మన సత్తా ఇంకా తెలిసేది అన్నారు. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ, ఆ తర్వాత కార్పొరేషన్, జిహెచ్ఎంసీ, వాటెవర్ ఆ ఎన్నికలన్నీ గుర్తులతో జరగబోతున్నాయి. కాబట్టి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయనే ధీమా కేసీఆర్లో కనిపించింది. దానికి సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి 2026 అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక మళ్ళీ పుంజుకోవడానికి ఒక సంవత్సరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి ఇది ఎంతవరకు కార్యాచరణలో ముందుకు బీఆర్ఎస్ వెళ్ళి సక్సెస్ అవుతుంది, ఏ రకంగా ఈ సభలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్ నగర్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో జరిగే సభలకు జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తీసుకుంటున్న పోరాటానికి ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు రంగారెడ్డి ఉంది అక్కడే. మహబూబ్ నగర్ జిల్లా అనేది రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అంటే మహబూబ్ నగర్ జిల్లాకు కూడా రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేస్తుంది. కాబట్టి ఏం జరగబోతుంది, తట్టేడు మట్టి కూడా ఎత్తలేదు పాలమూరు రంగారెడ్డిలో అంటూ నేరుగా కామెంట్ చేశారు. తాము పాలమూరు రంగారెడ్డి మిగిలిన ప్రాజెక్టుల ద్వారా 6.5 లక్షల ఎకరాలకు గత 10 ఏళ్లలో నీరందిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో తట్టేడు మట్టి కూడా ఎత్తలేదు, 1 ఎకరాకు కూడా నీరందించలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత జిల్లా కాబట్టి ఆయన సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా 2026 మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా అగ్రెసివ్గా ముందుకెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. హరీష్, కళ్యాణ్, అలాగే ప్రధానంగా నదీ జలాలు ప్రాజెక్టులకు సంబంధించి కూడా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఎక్కువగా ఫోకస్ కూడా ఆయన దాని మీదే చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ అంటే ఒక కొత్త పాలసీ కూడా తీసుకురాలేదు, రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపింది, ప్రజల ఆస్తుల విలువ భారీగా పడిపోయిందని, ఇలాగా అన్ని రంగాలకు సంబంధించి కూడా తీవ్రంగా కుదేలైంది అన్న అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అంటే 2 ఏళ్ల పాలన పూర్తయింది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసింది ఒక్కటి కూడా లేదు అని చెప్పేందుకు కేసీఆర్ అటు కార్యకర్తలు నాయకుల్లో వాళ్ళకు అదే ఇంజెక్ట్ చేశారు, బయట మీడియాకు కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది, ఏమి చేయలేకపోవడమే కాదు వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, కనీస అవగాహన లేదు. కాబట్టే తాము రంగంలోకి రావాల్సి వచ్చింది. రాష్ట్రానికి నష్టం జరిగేలా ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. డిపిఆర్ని బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ని రద్దు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా ఉంది. అంటే ఎవరి కోసం, ఎందుకోసం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం అంటే మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఆ రకంగా ఎత్తి చూపే ప్రయత్నం కూడా కేసీఆర్ చేశారు. ఏదేమైనా ఈ వాటర్ ఇష్యూని బేస్ చేసుకొని మళ్ళొకసారి ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఖచ్చితంగా రానున్న ఏడాది మొత్తం కూడా జనంలోకి ఉండి మళ్ళీ ఒకసారి పార్టీకి పూర్వ వైభవం తెచ్చడం, అంటే ఈ కార్యక్రమాల ద్వారానే కాదు పార్టీని కూడా బలోపేతం చేయడం. క్రియాశీల మెంబర్షిప్ అనేది చాలా రోజులుగా సభ్యత్వ నమోదు లేదు బీఆర్ఎస్ పార్టీకి, అది మొత్తం కూడా సభ్యత్వ నమోదు వెంటనే ప్రారంభించాలి. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కమిటీలు వేయాలి, పార్టీ పరంగా ముందుకు వెళ్ళాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ రకంగా ముందుకు వెళ్లేందుకు కూడా బీఆర్ఎస్ రెడీ అవుతుంది. అయితే మనకు తెలుసు హరీష్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరు బయటకు వచ్చినా ఒక ఇష్యూకు వాళ్ళు అడ్రస్ చేయాల్సిన అనివార్యత ఏర్పడేది. అది ఈ మధ్య కాలంలో కవిత విషయం.
కవిత విషయంలో కేసీఆర్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది అందరూ చాలా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే కవిత విషయంలో మాత్రం కేసీఆర్ కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కేవలం ప్రజా సమస్యలు, ప్రజల అంశాలకు సంబంధించి ఈరోజు మాట్లాడాలి, ఈరోజు నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు మాట్లాడానని చెప్పారు. మళ్ళీ 2-3 రోజుల్లో అన్ని అంశాలు మాట్లాడతానని చెప్పారు. కవిత ఇష్యూలో కూడా ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఎక్కడో ఒక సందర్భంగా ఖచ్చితంగా కేసీఆర్ రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఏం చెప్తారు అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మనకు కనిపిస్తుంది. హరీష్ కళ్యాణ్, మరోవైపు తెలంగాణలో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య యూరియా కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. అయితే ఆ విషయం కూడా ఆయన లేవనెత్తారు. అంటే మా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు రైతులు అసలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు, ఇప్పుడు మళ్ళీ ఆ క్యూ లైన్లు మళ్ళీ చెప్పులు దర్శనమిస్తున్నాయి. యాప్ తీసుకొచ్చారు కానీ అది ఎందుకు పనికి రాకుండా పోయిందని, అంటే దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రిషా, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కూడా అది కొంత ప్రభావం చూపించిందనే మనం చూడాలి. ఎందుకంటే యూరియా కొరత అనేది గత 10 ఏళ్లుగా ఎప్పుడు లేదు. దానికి అంటే యూరియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయాలి, రైతులకు చేరవేయాలి, ఇదంతా కరెక్టే. అయితే కేంద్ర వైఫల్యమా రాష్ట్ర వైఫల్యమా పక్కన పెడితే రైతులకు మాత్రం ఈసారి తీవ్రమైన యూరియా కొరత ఎదురైంది. దానిపై కూడా కేసీఆర్ క్లారిటీగా రియాక్ట్ అయ్యారు. తామున్నప్పుడు సరిగ్గా సప్లై చేయగలిగాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియాను కూడా రైతులకు సప్లై చేయలేని పరిస్థితి తయారైంది. దానికి ఒక యాప్ పెట్టారు. ఆ యాప్లో 3 సార్లు పోయి తెచ్చుకోవాలి అని రైతులకు ఎదురవుతున్న కష్టాలన్నీ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వం ప్రతి మైన్యూట్ ఇష్యూని కూడా ఆయన లోపల కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించారు, పత్రికా సమావేశంలో కూడా ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది, ప్రజలకి ఈ ప్రభుత్వం వల్ల ఉపయోగమే లేదు అని చెప్పే ప్రయత్నం మన కేసీఆర్ చేసినట్లే కనిపించింది. అంతేకాదు ఇంకా ఇంట్రెస్టింగ్ హరీష్, ఆన్ ది వేలో వస్తుంటే చాలా మంది కేసీఆర్ను గుర్తించి కార్లలో వెళ్ళే వాళ్ళు, బైకుల్లో వెళ్ళే వాళ్ళు కూడా రాబోయేది మన ప్రభుత్వమే, ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదంటూ తనకు సంకేతం ఇచ్చింది, తనతో మాట్లాడుతూ ఆ మాటలు అన్నారు అని. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పని అయిపోయింది, రాబోయేది మనమే అనే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే కేసీఆర్ చేసినట్లు మనకు కనిపిస్తుంది హరీష్. రైట్ కళ్యాణ్, మరోవైపు శాంతి భద్రతల గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అంటే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించే, అంటే తెల్లవారుజామునే నడి రోడ్డు పైననే దారుణంగా మర్డర్లు జరుగుతున్నప్పటికీ కూడా అసలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అంటే ఇంతకు ముందులాగా ఎప్పుడూ లేదు ఇలాంటి సిచ్యువేషన్ అన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా కనిపిస్తోంది. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సతీష, 20% క్రైమ్ రేట్ పెరిగింది. అంటే గతంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పటికంటే ఇప్పుడు 20% క్రైమ్ రేట్ పెరిగింది రిపోర్ట్లు చెప్తున్నాయని ఆయన ప్రస్తావించారు. జంట నగరాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడే పట్టపగలే అరాచకాలు, దుర్మార్గాలు జరుగుతున్నాయి, హత్యలు, రకరకాల సంఘటనలు జరుగుతున్నాయని కూడా ఆయన ప్రస్తావించారు. కేవలం శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపినట్లు మనం చూడాలి. ఎందుకు చూడాలంటే శాంతి భద్రతలు చాలా వరకు కూడా హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి అయి ఉండడం వల్ల శాంతి భద్రతలకు కూడా రేవంత్ రెడ్డి బాధ్యుడు అనే రకంగా కేసీఆర్ మాటలు మనం చూడాలి. అయితే ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరు కానీ ముఖ్యమంత్రి పేరు కానీ ఆయన ప్రస్తావించి మాట్లాడలేదు, ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. అదే రకంగా కార్యకర్తల సమావేశంలో అయితే అసలు ఆ చర్చ అనేదే లేదు. ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రమే ఆయన ఎత్తి చెప్తూ మాట్లాడారు. అదే సమయంలో ఆయన ఇంకొకటి చెప్తూ వచ్చారు, తాను ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం చేసిన అంశాలను చెప్తున్నాను, వాళ్ళు మాత్రం అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు అని పేరు చెప్పలేదు, వాళ్ళు తన చావు కోరుకుంటున్నారు, తాను చస్తే వాళ్ళకేదో లాభం అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ వైఖరి, మన వైఖరికి వాళ్ళ వైఖరికి చాలా తేడా ఉంది. గతంలో మనం ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఇలాంటి మాటలు మాట్లాడలేదు అంటూ కార్యకర్తలు, నాయకుల్లో కూడా కొంత ప్రజల్లో, ఈవెన్ ప్రజల్లో కూడా కేసీఆర్ పై అవును కరెక్టే కదా సానుభూతి, ఒక రకమైన సానుభూతి వచ్చే రకంగా కేసీఆర్ ప్రెస్ మీట్ కానీ లోపల ప్రసంగాన్ని కానీ మనం చూడొచ్చు హరీష. ఎస్ కళ్యాణ్, మరోవైపు అంటే కేసీఆర్ ఇప్పుడు 2 ఏళ్ల విరామం తర్వాత ఆయన మాట్లాడడం మనం చూసినట్లయితే గతంలో ఇటు కవిత అంశంలో కావచ్చు, అలాగే జూబ్లీహిల్స్ బైపోల్ అప్పుడు కావచ్చు, బహిరంగ సభలకి ఆయన ఎక్కడా కూడా అటెండ్ అవ్వలేదు. కొంత క్యాడర్లో కూడా నిరాశ అన్నది వ్యక్తమైంది. అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కొంతవరకు బీఆర్ఎస్ కు జోష్ తెచ్చినప్పటికీ ఇప్పుడు కేసీఆర్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి పోరాటాలకు దిగేందుకు ఆయన సిద్ధమవుతున్న నేపథ్యంలో క్యాడర్లో కూడా జోష్ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా యాక్టివ్ మోడ్ లోకి రానున్నారని మనం అనుకోవచ్చా? అంటే హరీష్, గతంలో కూడా కేసీఆర్ చాలా ఉప ఎన్నికల్లో, హుజరాబాద్ కానీ దుబ్బాక కానీ ఇలాంటి ఉప ఎన్నికల్లో చాలాసార్లు పాల్గొనలేదు. జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ ఎక్కడ కూడా ఆయన ఉప ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పాల్గొనలేదు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పాల్గొనలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే గత 10 ఏళ్లుగా ఎన్నడూ ఆయన పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు ఎక్కడికి కూడా. అది ఆయన స్టైల్, అది ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అట్లనే ఉంటుంది. ఆయన ప్రచారానికి ఎప్పుడు వెళ్ళరు. అది దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ఉంటారు. రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ మనం చూసాం, 10-15 సభల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టి ఆ సభలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి స్టైల్ ఇలా ఉంటుంది, కేసీఆర్ స్టైల్ అలా ఉంటుంది. అయినప్పటికీ ఖచ్చితంగా ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తారు, వారి ద్వారానే ఎన్నికలు జరిపిస్తూ ఉంటారు.
అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ రకంగా జరిగిన నేపథ్యంలో రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మనం చూసాం. గతంలో గ్రేటర్ హైదరాబాద్లో 99 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది, 150కి 99. అప్పుడు కూడా కేసీఆర్ ఎక్కడ ప్రచారానికి వెళ్ళలేదు. కేటీఆర్ మాత్రమే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అప్పుడు రాష్ట్రం హైదరాబాద్ మొత్తం కూడా గల్లీ గల్లీన రోడ్ షోలు నిర్వహించారు. ఆ తర్వాత మొన్నొచ్చిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఆ రకమైన ప్రచారమే కేటీఆర్ ఒక్కలే నిర్వహించారు. అంటే కేటీఆర్కి హరీష్కి కొన్ని ఉప ఎన్నికల బాధ్యతలు హరీష్కి ఇస్తే కొన్నిటికి కేటీఆర్, గ్రేటర్ హైదరాబాద్ కేటీఆర్ ముఖ్యంగా ఫోకస్ చేస్తుంటారు. ఇలా ఉంటుంది ఆయన స్టైల్. కాకపోతే ఈసారి మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొడుతూ ఖచ్చితంగా జనంలోకి గట్టిగానే వెళ్ళాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు రాజకీయాలు అన్నాక గెలిపోవడంలో చాలా సహజం, ఓడిపోయినంత మాత్రాన మనం సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదని ఒక మాట కూడా ఆయన అన్నారు. అంటే చాలా రోజుల నుంచి కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు, మాట్లాడట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, జనంలోకి రావట్లేదు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటి ప్రచారం అంతా జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటికీ ఒక్క 3 గంటల సమావేశం, మరో గంటల ప్రెస్ మీట్ ద్వారా కేసీఆర్ పటాపంచలు చేశారు, సమాధానం చెప్పారని మాత్రం మనం అనుకోవచ్చు. హరీష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కళ్యాణ్.